హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్కి ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి ఇంతవరకు చూసుకున్నట్లయితే జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్లో ఓటీటీ బేస్డ్ టీవీ ఛానల్స్ ఉండేవి కదా. ఇందులోనే మనకి ఇంతవరకు కూడాను ఈటీవీ నెట్వర్క్ అండ్ అలాగే డిస్కవరీ నెట్వర్క్ ఛానల్స్ ఏవి కూడాను మనకి మిస్ అయ్యేవి. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకి ఈటీవీ నెట్వర్క్లో అన్ని ఛానల్స్ అండ్ అలాగే డిస్కవరీ ఛానల్స్ అలాగే కార్టూన్ నెట్వర్క్ ఇవన్నీ కూడాను మనకి ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం జరిగింది. ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. టోటల్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. వెయిట్ అప్పుడే మీరు వీడియో స్టాప్ చేసి ఆల్రెడీ ఛానల్స్ కోసం వెతుకుతున్నట్లున్నారు. ఇది చాలా మందికి కొంతవరకు మాత్రమే అవైలబుల్గా వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక అవైలబుల్గా లేనట్లయితే వీడియోలో నేను క్లియర్గా అది ఎలా చేసుకోవాలి ఏంటనే ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియోని అయితే ముందు చూడండి, తర్వాత మీకు ఆ ఛానల్స్ వచ్చాయా లేవా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక జియో ఎయిర్ ఫైబర్ కానీ జియో ఫైబర్ కానీ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సరే మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి అక్కడ అడగడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా మీ యొక్క జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ని కానీ బుక్ చేసుకోవచ్చు. మనకి లైవ్ టీవీ ఛానల్స్ అన్నీ కూడాను జియో టీవీ ప్లస్ అప్లికేషన్లో అయితే రావడం జరుగుతుంది. జియో టీవీ ప్లస్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్లయితే డిస్కవరీ ఛానల్స్ అన్నీ కూడాను మనకి 714 నెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే 714లో మనకి డిస్కవరీ ఉంటుంది. 713లో మనకి డిస్కవరీ హెచ్డి ఛానల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి యానిమల్ ప్లాంట్ చూసుకున్నట్లయితే 717లో రావడం జరుగుతుంది. అలాగే యానిమల్ ప్లాంట్ హెచ్డి వచ్చేసరికి మనకి 716లో వస్తుంది. అలాగే డిస్కవరీ కిడ్స్ వచ్చేసరికి మనకి 762 ఛానల్ నెంబర్లో అయితే రావడం జరుగుతుంది. డిస్కవరీ సైన్స్ వచ్చేసరికి మనకి 719. ఇలా లిస్ట్ అవుట్ అంతా చూసుకున్నట్లయితే కొన్ని లిస్ట్ అయితే నేను ఇందులో కూడా వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ నెంబర్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఈ కొత్తగా యాడ్ అయిన ఛానల్స్ అన్నీ కూడా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే టోటల్ 13 ఛానల్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ డిస్కవరీ నెట్వర్క్ సంబంధించిన ఛానల్స్ వరకు మాత్రమే చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనకి ఈటీవీ ఛానల్స్ కూడాను కొన్ని యాడ్ అవ్వడం జరిగింది. ఈటీవీ నెట్వర్క్ అంతా కూడాను ఆల్మోస్ట్ తెలుగు సంబంధించిన నెట్వర్క్ అంతా కూడాను యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగు ఛానల్స్ అన్నీ కూడాను చూసుకున్నట్లయితే మనకి 281 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కొంచెం డివోషనల్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ అలాగ ఉన్నాయి. మనకి 1403 నుంచి కూడాను మనకి జెమినీ టీవీ కానీ లేదంటే మా టీవీ కానీ ఈటీవీ కానీ ఇవన్నీ కూడాను మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న లిస్ట్ అంతా కూడాను మనకి ఓన్లీ తెలుగులో అవైలబుల్గా ఉన్న టీవీ ఛానల్స్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఈటీవీలో కూడాను ఏదైతే రెగ్యులర్గా మనకి లైవ్లో ప్లే అవుతుందో అదే లైవ్ ప్రోగ్రామ్ మనకి జియో టీవీ ప్లస్ అప్లికేషన్లో కూడా మనకి ప్లే అవ్వడం జరుగుతుంది. ఇదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. మా టీవీలో మాత్రం మనకు అలా ప్లే అవ్వట్లేదు. మనకి మా టీవీలో ఏమవుతుందంటే టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుంది అండ్ అలాగే మనం జియో టీవీ ప్లస్ అప్లికేషన్లో చూసుకున్నట్లయితే వేరే ప్రోగ్రామ్ ప్లే అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈటీవీ నెంబర్స్ వచ్చేసరికి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ వచ్చేసరికి మనకి 1457 నెంబర్లు ఉంటుంది. ఈటీవీ లైఫ్ వచ్చేసరికి మనకి 1451, ఈటీవీ తెలంగాణ వచ్చేసరికి 1464, అలాగే ఈటీవీ అభిరుచి వచ్చేసరికి 1453, ఈటీవీ ప్లస్ వచ్చేసరికి 1417, అలాగే ఈటీవీ సినిమా వచ్చేసరికి 1440 అండ్ అలాగే ఈటీవీ తెలుగు వచ్చేసరికి 1412లో మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ కేబుల్ నెట్వర్క్లో ఏదైతే మనకి న్యూస్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయో సేమ్ ఇందులో కూడా అదే ప్రోగ్రామ్స్ అనేవి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో చాలామంది వెయిట్ చేస్తుంది ఏంటంటే అన్ని ఛానల్స్ వస్తున్నాయి బట్ మనకి ఈటీవీ నెట్వర్క్ ఒకటి రాలేదు. ఈటీవీ నెట్వర్క్లో మెయిన్గా అందరూ చూసేది ఏంటంటే న్యూస్ అనే చెప్పుకోవచ్చు. నైట్ 9 o'clock కానీ మార్నింగ్ 7 o'clock కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 9 o'clockకి యాజ్ ఇట్ ఈస్గా న్యూస్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలామందికి ఈ అప్లికేషన్స్ యాడ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. నాకు కూడా ఇనీషియల్గా నాకు రాలేదు. వచ్చిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ రాకపోయినట్లయితే మీరు జియో టీవీ ప్లస్ అప్లికేషన్ని జియో స్టోర్లో యాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ అండ్ అన్ఇన్స్టాల్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడే మనకి అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ అదర్వైజ్ మీకు అప్డేట్ అనే ఆప్షన్ రానట్లయితే కిందకి మనం కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి జాయిన్ బీటా ఆప్షన్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఈ జాయిన్ బీటాలో జాయిన్ అయినట్లయితే మీకు ఈ కొత్త ఛానల్స్ ఏవైతే నేను ఈటీవీ నెట్వర్క్ చెప్పానో అలాగే డిస్కవరీ నెట్వర్క్ చెప్పానో ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈటీవీ నెట్వర్క్ యొక్క నెంబర్స్ అన్నీ కూడా టోటల్గా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.